హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు జరగబోయే సీరియల్లో శృతి చెప్పిన మాటలకి ప్రభావతి అయితే షాక్లో పడిపోతుంటుంది. అసలు శృతి ఏం చెప్పింది అండ్ అలానే పడుకున్న మీనాని ప్రభావతి లాక్కొని మరి బయటికి వస్తూ ఉంటుంది. అసలు ఎందుకు అలా చేస్తుందో ప్రభావతి తెలుసుకోబోతున్నాం. సో ఎలాంటి లేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్లోకి వెళ్ళిపోదాం. సో సీరియల్లోకి వెళ్ళక ముందు చిన్న రిక్వెస్ట్ అండి. సో మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎలాంటి లేట్ లేకుండా సీరియల్లోకి వెళ్దాం. ప్రభావతి రోహిణి వాళ్ళైతే ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రభావతి అయితే రోహిణిని అడుగుతుంది, చెప్పమ్మా నువ్వు ఎంత డబ్బులు ఇచ్చావు శృతి వాళ్ళమ్మకి, అవన్నీ తీర్చేద్దామంటే అప్పుడే రోహిణి అయితే అంత డబ్బులు ఇప్పుడు ఎక్కడ ఇద్దామా, నా దగ్గర కూడా లేవు. ప్రభావతి అయితే నువ్వేం బాధపడకు, ఆ డబ్బులు నువ్వేం ఇవ్వక్కర్లేదులే, ఆ కాంచనకి చీటీ కట్టే డబ్బుల దగ్గర ఆ చీటీ కట్టే ఆమెకి నేనే డబ్బులు ఇచ్చాను, వాళ్ళు డబ్బులు ఇస్తారులే. ఎందుకంటే ఇప్పుడు మనకి మీనా అయితే పూలు అమ్మిన డబ్బులు నాకేం ఇవ్వట్లేదు, ఇంట్లో కూడా ఏమి ఇవ్వట్లేదు, వెళ్ళి తన పుట్టింట్లో ఇచ్చుకుంటుంటుంది అని వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు కిందికైతే శృతి వస్తుంటుంది. అప్పుడు శృతి ఇలా అడుగుతుంటుంది, మీరు ఏం మాట్లాడుకుంటున్నారు అత్తయ్య అంటే, అప్పుడే ప్రభావతి ఏం లేదమ్మా అంటే, నేను అన్నీ వింటూనే వస్తున్నాను పైనుంచి, మీరు మీనాని ఎందుకు నిందిస్తున్నారు ఊరికి అంటే, మీకు మీనా గురించి తెలియదమ్మా అని ప్రభావతి అంటూ ఉంటుంది. అదే టైంలో శృతి, మీకు ఏం తెలుసు మీనా గురించి, మీనా ఏమని ఇవన్నీ చేయమని అడిగిందా, మిమ్మల్ని మీనా ఏమైనా సోఫా రిటర్న్ ఇవ్వమని చెప్పిందా అంటే, అప్పుడే రోహిణి అలా ఏం లేదు అంటే, ఇంకా శృతి వచ్చి రోహిణి ఇలా అడుగుతుంటుంది, మా అమ్మ వచ్చి మిమ్మల్ని ఫోర్స్ చేసింది ఆ డబ్బులు ఇవ్వు అని అక్కడ కూర్చుందంటే, అప్పుడే రోహిణి అయితే అలా ఏం లేదు అనగానే, వీళ్ళే ఇచ్చుకున్నారు కదా డబ్బులు, ఇప్పుడు మీరు మీనాని ఎందుకు నిందిస్తున్నారు అని శృతి అయితే తిడుతూ ఉంటుంది. ప్రభావతి అయితే శృతితో ఇలా అంటూ ఉంటుంది, చూడమ్మా మన ఇంట్లో ఉండే కోడలికి మెడలో అసలు తాడి లేకపోతే ఎలా చెప్పు అని అనగానే, అవును తాళి లేదు, ఇప్పుడు తాళి తనకి మనం ముందు నుంచి ఏమైనా పెట్టించామా, మొన్న ఫంక్షన్ చేసి కదా పెట్టించాము, ఇప్పుడు మీరు తాళి లేదని బాధపడేది మీకోసమా మా కోసమా లేకపోతే బయట చూసే మనుషుల కోసమా. ఒకసారి శృతి అలా అంటుంటే ప్రభావతి అయితే షాక్ తోటి అలానే ఫేస్ చూస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అయితే మీనా అయితే నీరసంగా చైర్ మీద కూర్చొని ఉంటుంటుంది. అదే టైంలో బాలు వచ్చి, ఏమైందమ్మా మీనా, నువ్వు వెళ్ళి, ఏమైంది మీనా అంటే, అప్పుడే మీనా వచ్చి నాకు కొద్దిగా నీరసంగా ఉంది అంటే, నువ్వు వెళ్ళి పడుకో, నేను వెళ్ళి ట్యాబ్లెట్ తీసుకొస్తాను, బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అదే టైంలో మీనా అయితే మనోజ్ వాళ్ళ రూమ్లో పడుకుంటే అప్పుడే ప్రభావతి వచ్చి చూసేసి అక్కడ నుంచి మీనాని లాక్కొని బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది.